యాజ్ అ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ నాకు జనరల్గా అడిగే క్వశ్చన్లో ఇది వెరీ కామన్గా వచ్చే క్వశ్చన్ ఇది. సో ఆఫ్టర్ లాక్డౌన్ ఐ పుట్ ఆన్ మై వెయిట్ అండ్ ఐ గాట్ ఎఫెక్టెడ్ విత్ దిస్ కోవిడ్, కెన్ ఐ డూ మై వర్కౌట్? అంటే వర్కౌట్ నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, సో నేను వర్కౌట్ చేయవచ్చా వద్దా? ప్లస్ బికాస్ ఆఫ్ పాజిటివ్ వచ్చినందువల్ల ఐ పుట్ ఆన్ మై వెయిట్. ఎస్, దెర్ ఆర్ సమ్ సిమ్టమ్స్ వల్ల మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యారు అండ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ, అసలు మీరు యాక్టివిటీ అనేది లేదు. అండ్ యూ ఆల్సో హ్యావ్ మోర్ ఫుడ్, అంటే మీరు తిన్న ఫుడ్ చాలా ఎక్కువ తిన్నారు వితౌట్ ఎనీ యాక్టివిటీ. సో యూ పుట్ ఆన్ యువర్ వెయిట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లూజ్ యువర్ వెయిట్. చాలా ఈజీగా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఆర్ నేను మీకు వర్కౌట్ చెప్తాను, హౌ మెనీ వర్కౌట్స్ అంటే ఎన్ని వర్కౌట్స్ చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు ప్లస్ జిమ్లో వెళ్ళి చేయొచ్చు. వేర్ ఎవర్ యూ ఆర్ యూ కెన్ డూ దిస్ వర్కౌట్. ఇట్స్ ఈజీలీ టు లూజ్ యువర్ వెయిట్. సో ఫర్ బిగినర్స్, ఫర్ ఇనిషియలీ మనం చేసేది ఏంటంటే ఆన్ యువర్ టోస్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ టోస్ అండ్ లిఫ్టింగ్ యువర్ హీల్ అండ్ knees coming close to your chest level, as high you can. Its weight is more, so you can't go for it, it's also fine. Takku vachina sare, like range of motion takku na sare, no problem, do it as much as you can. If you can lift it more higher, inta varaku aithe height meer lift cheyagaltaro. Whenever you want to take a break, eppudaithe break తీసుకోవాలనుకున్నా break తీసుకోండి, again start, but do it for time for 30 seconds. Alright, ఇప్పుడు మనకి సెకండ్ వర్కౌట్ చేయొచ్చు, అది కూడా స్టాండింగ్ వైజ్. స్టాండింగ్ హియర్, సేమ్ టోస్. ఇంతకుముందు మనం నీస్ పైకి లేపాం, ఇప్పుడు మనం బ్యాక్. సేమ్ ఆన్ యూర్ టోస్, కికింగ్ టిల్ యువర్ బ్యాక్. ఇఫ్ యూ కాంట్ గో ఫర్ ఇట్, హాఫ్ ఈజ్ ఆల్సో ఫైన్. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు చేయండి, లేదు కంటిన్యూ చేయలేకపోతే వన్ ఆఫ్టర్ ది అదర్. మీ హ్యామ్స్ట్రింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. నౌ నెక్స్ట్ వర్కౌట్ కోసం మనం ఆపోజిట్ టో టచెస్ అండ్ స్టాండింగ్. ఇది కూడా మీకు హ్యామ్స్ట్రింగ్స్ మీద ప్రెషర్ ఉంటుంది, ప్లస్ ఓపెనింగ్ యువర్ హ్యామ్స్ట్రింగ్స్. ఇఫ్ యూ కాంట్ టచ్, మీకు రీచ్ కాలేకపోతున్నారంటే లిఫ్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఆర్ చేతులు మీరు నడుము మీద పెట్టుకొని లిఫ్ట్ అప్, ఫుల్లీ అప్. ఇప్పుడు మనకి ఫోర్త్ వర్కౌట్ ఈజ్ లైక్ లెగ్స్ అవుట్ అండ్ ఆపోజిట్ లెగ్స్ మూమెంట్. ఇది మీకు చాలా సింపుల్ ఉంటుంది, బట్ డూయింగ్ ఫర్ 30 seconds ఇట్స్ లైక్ వెరీ ఎగ్జాస్టింగ్. స్వెట్ అవుట్ అయిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రన్ ఇస్ ఈక్వల్ టు రన్. అండ్ ఇట్ విల్ వర్క్ మోర్ ఆన్ అ గ్లూట్స్ అండ్ ఈవెన్ ఫర్ ద సైడ్స్. లెగ్స్ అవుట్ మూమెంట్ as one side and other side, one after the other leg. Right first, left, right and left. Knees out. Alright, coming to this fifth exercise. ఇప్పుడు మనకి రెగ్యులర్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్. చాలామందికి వెరీ సిల్లీగా అనిపిస్తుంది, కానీ కాకపోతే దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు డూ ది స్క్వాట్స్. Complete going down. Knee hip has to cross your knee level. If it is any knee issues, please stop immediately. Or knees hurting, don't do it, because you're making wrong, like doing wrong. Knee should not go forward, hip should back, going down and coming up. Or if you want to take a support of your hip level, it's also fine. Back first, going down. Balance ledu, meeku balance ravatledu ante legs more out, keep your legs out more. Going down is fine. Back, upper back, you can check with this upper back has to be lifting up, because the lower back has to be in an arch position. Mid chest pike lepale, hands straight for the balance, hip going back, sitting positions and coming up. Alright, meeku ippudu knees eppudu chesina sare knees munduku vellipothunnayi. So meeku రావట్లేదు అన్నప్పుడు హిప్ బ్యాక్, హిప్ని కూర్చోండి. ఒక కుర్చీ తీసుకోండి, లేకపోతే ఒక స్టూల్ తీసుకోండి, కుర్చీలో కూర్చొని పైకి లేవండి. హిప్ కంప్లీట్లీ బ్యాక్, సిట్ అండ్ లిఫ్టింగ్ అప్. ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ డూ దిస్, బికాస్ ఇట్స్ అ వెరీ బేసిక్ ఫంక్షనల్ మూమెంట్ ఇది. డోంట్ సిట్ లైక్ దిస్. యూ సపోజ్ టు బి సిట్ కంప్లీట్లీ డౌన్ and standing up. Use your core section even for this upper body. Don't bend and lift it. Vongakandi, sit, కూర్చొని కంప్లీట్ లేవండి.
Do it as many. 30 is what is a basic. You can do it. Next day soreness ఉంటుంది, బట్ ఆ రోజు మీకు సోర్నెస్ రాకపోతే లీవ్ ఇట్. బట్ నెక్స్ట్ డే సోర్నెస్ ఉంటుంది, బట్ స్టిల్ కంటిన్యూ ఫర్ దిస్ సోర్నెస్. యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్. నౌ చాలామందికి ఇష్టం లేని వర్కౌట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్కౌట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ వర్కౌట్ ఫర్ స్పెషలీ ఫర్ ది గ్లూట్స్. చాలామంది మా క్లయింట్స్కి మాత్రం ఇష్టం ఉండదు ఇది, కానీ కాకపోతే నాకు తప్పదు చేయడం అనేది. ఇక్కడ లైక్ గోయింగ్ బ్యాక్ కంప్లీట్లీ డౌన్, ఇట్స్ నాట్ ఫర్ ద బిగినర్స్. చాలామంది కొత్తగా చేసే వాళ్ళకి అవసరం లేదు, బట్ నీస్ మాత్రం ముందుకెళ్ళొద్దు. బ్యాక్ ఆల్టర్నేట్, నీస్ ముందుకెళ్ళొద్దు, క్లోజర్, బ్యాక్ నీ గోయింగ్ డౌన్. యూ కెన్ డూ హాఫ్ till your knee and quads strength అయ్యే వరకు యూ కెన్ డూ దిస్. మీరు పర్ఫెక్ట్ అయిపోతున్నారు, యూ వాంట్ టు డూ ద బెస్ట్, యూ కెన్ గో విత్ దిస్. It should be in a L shape. This leg is also in a L shape, going back, lifting, again, back, other leg. But it's a very effective for the glutes and even for the quads. E part, inka E part. It's a very effective losing this part. ఇది చేస్తే మీకు వెయిట్ లాస్ అవుతుందని అంటే నో, యూ హ్యావ్ టు ఫాలో ద బేసిక్ డైట్, దెన్ యూ కెన్ లూజ్ ద వెయిట్ అండ్ ఈవెన్ ద వే ద పార్ట్స్ హ్యావ్ టు లూజ్. ఏ పార్ట్ అయితే కావాలో మీరు ఆ పార్ట్ వెయిట్ లాస్ అవుతుంది అన్నది కంప్లీట్ ఫాల్స్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ డైట్ అకార్డింగ్ టు యువర్ వర్కౌట్. హోల్డ్ యువర్ హ్యాండ్స్ హియర్. ఇఫ్ యూ నాట్ గెటింగ్ అ బ్యాలెన్స్, బ్యాక్ కంప్లీట్. మీరు నడు మీద చేతులు పెట్టుకొని లెగ్స్ కంప్లీట్లీ బ్యాక్ అండ్ చెస్ట్ లిఫ్టింగ్ అప్. డోంట్ బెండ్ యువర్ సెల్ఫ్. ముందుకు వంగితే మీకు కంప్లీట్గా మీకు బ్యాక్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇట్స్ సపోజ్ టు బి లిఫ్టింగ్ యువర్ చెస్ట్. వెరీ కాంప్లికేటెడ్ వర్కౌట్, వెరీ ఎఫెక్టివ్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూర్ నాట్, మీకు అవ్వట్లేదు, మీరు చేయలేకపోతున్నానంటే హాఫ్ ఇస్ ఆల్సో ఫైన్. ఇప్పుడు మనం 6 ఎక్సర్సైజెస్ మనం చూసాము. ఆ 6 ఎక్సర్సైజెస్ మనకి ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, ఎన్ని వర్కౌట్ చేయాలి అన్నది కూడా మీకు అన్నీ మెన్షన్ చేస్తాం. నౌ ఈ వర్కౌట్ చేసినప్పుడు మనకి అంటే ఫటీగ్ ఫీల్ కావదు, ప్లస్ పెయిన్స్ రావు. ఇట్స్ నాట్ ఎ పెయిన్, సోర్నెస్ మీకు ఉంటుంది. ప్లస్ లైక్ నెక్స్ట్ డే కొద్దిగా లథార్జిటిక్ ఉంటుంది, యూ కాంట్ పుష్, బట్ స్టిల్ పుష్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ డే. 3 days కన్సిస్టెన్సీ చేసిన తర్వాత కూడా స్టిల్ యు ఆర్ ఫీలింగ్ దట్ సేమ్ పెయిన్ ఇన్ ద నీస్ ఆర్ యువర్ బ్యాక్ ఆర్ లైక్ నీస్ ఆన్ బ్యాక్, బికాస్ ఈ 6 ఎక్సర్సైజెస్ కూడా ఆల్ ఆర్ లైక్ స్టాండింగ్ వైజ్. అన్నీ కూడా వర్కౌట్స్ కూడా స్టాండింగ్ ఉన్నాయి కాబట్టి నో ఎఫెక్టివ్ విత్ ద షోల్డర్స్. సో ఎనీ ఆఫ్టర్ 3 days కూడా మీకు కంటిన్యూ అవుతుందంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ అ గుడ్ డాక్టర్ ఆర్ లైక్ యూ కెన్ కన్సల్ట్ ద రైట్ ఫిజియో ఫర్ గెటింగ్ అ గుడ్ అడ్వైస్ ఫర్ యూ.